నాకుంది కదా సార్, పర్లేదు. ఓకే అన్న. గోవిందా, అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే మా అబ్బాయి సినిమా ఇలాగ నేను ఈవెంట్ ఇంతమంది రావటం, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రావటం చాలా నిజంగా ఆనందంగా ఉంది. అయితే మిస్టీరియస్, అయితే ఈ మిస్టీరియస్కి ప్రొడ్యూసర్ మా వల్లం దాస్ గారు, జాయ్ వల్లం దాస్ గారు, అండ్ డైరెక్టర్ గారు నా చిరకాల మిత్రులు మహి కోమటిరెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాని నాకు తెలిసి ఒక కొత్త పాయింట్ని కొత్త రకంగా కొత్తగా చూపించాలని చాలా ప్యాషనేట్గా చాలా కష్టపడి ఈ సినిమాని బాగా తీశారనమాట. దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం ఈ చూసిన చిన్న శాంపుల్ అనమాట. ఈ టీజర్ చాలా బాగుండింది. టీజర్ అయితే చాలా బాగుంది. ఏదో సమ్ బర్నింగ్ పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. చాలా ఆనందం వేసింది నేను చూసి. నిజంగా మీ ఇద్దరికి నా హృదయపూర్వక అభినందనలు సార్, చాలా బాగా చేశారు. అలాగే వీళ్ళెంత ప్యాషనేట్గా ఎంత ఇష్టంగా ఈ సినిమా చేశారో అంతే ప్యాషనేట్గా ఇంకా చాలా కష్టపడి చాలా డెడికేటెడ్గా మా అబ్బాయి భూషణ్ హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తనకి కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో హీరో మా రోహిత్కి, హీరోయిన్స్కి, నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన మా కెమెరామెన్, ఎడిటర్ దేవాకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే దీనికి ప్రాణం పోసింది ఎవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. అంటే ఆయన పేరు ఎంఎల్ రాజా గారి పేరు వినగానే నాకు మా చిన్నప్పటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఎం రాజా గారు గుర్తొస్తారు. చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంతో మెలోడియస్గా బ్రహ్మాండంగా చేశారు. ఆయన 2 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా చేశారు. వెరీ వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ రాజా గారు, చాలా బాగుంది. అలాగే మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలి. దానికి మా పాత్రికేయ మిత్రులు, మీడియా సహోదరులందరూ కూడా మీ శక్తికి మించి, శక్తికి కంటే ఎక్కువైనా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేసి సహాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మా జాయ్ వల్లం దాస్ గారికి, మహి కోటమిరెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతా శుభం జరగాలి. శుభమస్తు, స్వస్తి. బాగా చేస్తాడు, నాకు బాగా తెలుసు. ఎంత సిన్సియరో తెలుసు. చాలా కష్టపడతాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందరూ చేస్తారు. మా అబ్బాయి గురించి నాకు తెలుసు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, సిన్సియర్గా ఉంటాడు. అసలు ప్రాణం పెట్టేస్తాడు అనమాట. అందరూ అలానే పెట్టారు ఈ సినిమా కాబట్టి. టీజర్ చాలా బాగుంది. డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మా మిస్టీరియస్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి పెద్దలు, సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే సినిమా శ్రేయోభిలాషులు, మా వెల్ విషర్స్, మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా వెబ్ మీడియా, సినిమా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం, ఈ సినిమా ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మేము కొత్త కాన్సెప్ట్తోని సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కానీ ఇందులో కొంచెం వెరైటీగా కొత్తదనంగా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక పాయింట్ని తీసుకొని ఈ సినిమా కథని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కథ డెవలప్ అయిన తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు, ఎవరిని సాహసం చేస్తారు ఈ సినిమాకి అని ఆలోచిస్తున్న తరుణంలో ఎప్పుడో నా పాత మిత్రుడు 10th క్లాస్, నా 8th నుంచి నాకు 10th వరకు నా క్లాస్మేట్, నా మిత్రుడు జే వల్లం దాస్ గుర్తుకొచ్చాడు.
అతను పీజీ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ తర్వాత వ్యాపారం చేస్తూ అక్కడ స్థిరపడిన వ్యక్తి. అతను ఒప్పుకుంటాడా లేదా అని సంశయంతో కరోనా టైంలో ఈ సబ్జెక్టు ప్లాట్ చెప్పడం జరిగింది. అతను కథ విన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను ఒక ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓకే చేద్దాం అయిపోయి గో హెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసామని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నా చిరకాల కళని నా ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చి ఈరోజు మీ ముందుంచిన నా మిత్రుడు జె వల్లం దాస్కి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కరోనా టైంలో అనుకున్న కథ ముందు రావడానికి ఇంత టైం పట్టింది. అప్పుడు పరిస్థితులు బాగలేదు. కరోనా టైం 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. తర్వాత ఈ కథను చాలా ఫాస్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసి తెర మీద తీసుకొచ్చి కష్టపడ్డాం. ఇందులో ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను పేరున్న అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఇద్దరు హీరోలు, ముఖ్యంగా భూషణ్ ఒక మంచి ఆర్టిస్ట్. ఎలా అంటే ఇద్దరు ఉద్దండులు సినిమా పరిశ్రమలో వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి భూషణ్. ఒకరు నాగభూషణం గారు, మరొకరు ఎస్డి లాల్ గారు మనవడు. మరో దిగ్గజం ఇప్పుడే మాట్లాడారు మీరు గారు, మామూలు వ్యక్తి, నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో. ఆయన ఒక మంచి కెమెరామెన్, మంచి ఎడిటర్, ఇప్పుడు మంచి నటుడయ్యాడు, మంచి దర్శకుడు. దాదాపు ఈటీవీలో ఒక సెన్సేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి మీరు గారు. అలాంటి వ్యక్తి ఆశీర్వాదంతో మా ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రోహిత్ నేను బిగ్ బాస్లో చూశాను. ఈ కథకి ఒక మంచి హీరో కావాలి, గ్లామర్, ఒక మంచితనం, ఒక ఇన్నోసెంట్ ఉన్నటువంటి హీరో ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. ఒక హీరో ఒకే ఇతను భూషణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకెవరుంటే బాగుంటుంది, అతనితో ఈక్వల్గా ఉండాలి. ఇతను చూసిన తర్వాత ఇతను హైట్ హీరో కావాలి మాకు. మళ్ళీ హీరో తక్కువ ఎక్కువన్నా బాగుండదు. కాబట్టి ఎవరైతే బాగుంటుందని ఆలోచించడంలో నాకు రోహిత్ ఐడియా వచ్చింది. రోహిత్ నెంబర్ని నేను అప్పుడు నాకు అసోసియేట్ చేయని నేను వేమని అడిగాను. అతను నెంబర్ తీసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఓకే అన్నాడు. ఫస్ట్ కథ చెప్పాను, కథ నచ్చితేనే చేయండి మీరు, కథ నచ్చితేనే చేయండి, తర్వాత రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. కథ నచ్చిన తర్వాత మీరు రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు. అతను ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. తర్వాత మా ఇద్దరు హీరోయిన్లు, ముఖ్యంగా మేఘన, తన డెడికేషన్, తన పాత్ర ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ పాత్ర చేయాలంటే చాలా కష్టం, చేయించుకోవడం కూడా చాలా కష్టపడ్డాను నేను. తను కష్టపడింది చాలా డెడికేటెడ్గా. ఎక్కడ కూడా తను ఏంది మన విసుగుపడ్డాడు కానీ తర్వాత బాధపడ్డాడు కానీ అట్లా లేకుండా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి దానికి సిద్ధమైంది. నిజంగా మేఘన, అండ్ థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్, ఒక మంచి గెటప్ను, ఒక అందాన్ని తీసుకొచ్చావు. అలాగే రియా, ఇక పిట్ట కొంచెం కుతగనంలా ఉంటుంది ఈమె క్యారెక్టర్. నిడివి తక్కువైనా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రియాది, చాలా అద్భుతమైన క్యారెక్టర్. తను కూడా మంచి గ్రాస్పింగ్ ఉంది, గ్రాస్పింగ్ బాగుంది. తెలుగు లాంగ్వేజ్ తొందరగా నేర్చుకుంది డైలాగుల్ని. నేను నమ్మలేదు అసలు తను ఇలా చేస్తుందని చెప్పేసి. రియా, థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా మరొక వ్యక్తి గురించి చెప్పాలి, బలరాజు వాడి గారు. ఈజ్ ఫ్రమ్ కన్నడ. నేను ఆయన ఒక చిన్న ఫిలిం చూసి నాకు నా డిఓపి దేవ అడిగాను, ఆయన చూపెట్టాడు నాకు. ఇందులో ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్, ప్రధానమైన క్యారెక్టర్ ఉంది, ఎవరిని పెడితే బాగుంటుంది, కొత్త వాళ్ళు ఒక ఫ్రెష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు దేవ చూపించినప్పుడు నిజంగా చాలా నేను ఇంప్రెస్ అయ్యాను పర్ఫార్మెన్స్ చూసి. సార్ ఇమీడియట్ కాంటాక్ట్ చేసి అడిగాను, సార్ ఇట్లా నాకు సినిమా చేస్తున్నాను, మీకు ఎవరు ఇచ్చారని చెప్పాను. మీరు స్టోరీ నారేట్ చేస్తారంటే ఒక టైం ఇచ్చారు, స్టోరీ నారేట్ చేస్తాను. చేసిన తర్వాత సార్ సింప్లీ సూపర్, నేను చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అన్నారు. వారు రెమ్యునరేషన్ అడిగాను, నాకు రెమ్యునరేషన్ ప్రాబ్లం లేదు సార్, నా కథ బాగా నచ్చింది, తెలుగులో ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నారు, మంచి క్యారెక్టర్, సంతోషంగా చేస్తాను ఒప్పుకున్నారు సార్. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారు తెలుగులో ఖచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతారు. ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ని తెలుగు సినిమాకి అతను రిసీవ్ చేసుకుంటుంది, అతను ఖచ్చితంగా అలా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా చిరకాల మిత్రుడు భోగిరెడ్డి శ్రీనివాస్, నాకు మంచి ఫ్రెండ్. అతను ఇప్పుడిప్పుడే చాలా బిజీ అవుతున్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో నాకు ఒక ఉద్యోగిగా పరిచయం ఫస్ట్. అతను మంచి నటుడే కాదు, మంచి సింగరు, మంచి మనసున్న వ్యక్తి, ఒక పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ చేశాడు భోగిరెడ్డి శ్రీనివాస్ గారికి. తర్వాత జబర్దస్త్ రాజమౌళి గారి క్యారెక్టర్ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్లా
ఆయన అందరు మీరు జబర్దస్త్లో కామెడీ తాగుబోతు వేషం అట్లా అలా చూసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కూడా ఊహించాడు, ఈ సినిమా చూసి ఆయన కూడా షాక్ అవుతాడు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి గారిది. అలాగే నవీన్ గారిది, నవీన్ వేణు పొల్సన్. వీళ్ళ క్యారెక్టర్ ఎంట్రీతోనే సినిమా టేకాఫ్ అవుతుంది. ఆయనకు ఒక డిఫరెంట్ గెటప్తో ఈ క్యారెక్టర్ ఇచ్చాం. చాలా అద్భుతంగా చేశారు నవీన్ గారు, చాలా బాగుంది, బాగా వచ్చింది మీ క్యారెక్టర్. తర్వాత ఇంకా ఎవరైనా అటు ముఖ్యంగా నందు మాస్టర్ గారు, చాలా సీనియర్ నందు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్. వారు మా సినిమాని ఒప్పుకొని వాళ్ళు మంచి ఒకటే ఫైట్ కానీ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగా మా మేకప్ రాజేష్ కానీ, ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా, ఒక కేవి మహాదేవన్, ఒక వేటూరి, అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎంఎల్ రాజా గారు. ఎలాగంటే ఒక మంచి మెలోడీ, ఒక మంచి క్రియేటివిటీ, స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజా గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వాళ్ళలో ఉంది. మంచి మెలోడీ కేవి మహాదేవన్ గారు ఎలా చేస్తారో, సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది. ఒక మంచి లిరిసిస్ట్ ఆయన. ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు పాటలు. ఈ సినిమా నేను ఈ సాంగ్స్ మీరు చూశారు. ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫస్ట్ మొదటి అడిగిందంటే మీ డిఓపి ఎవరు, ఈ పాటలు రాసింది ఎవరు అడిగారు నన్ను. నిజంగా రాజా గారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం, చాలా మంచి పాటలు అందించారు. జనరల్గా మనం మాట్లాడుకున్న సార్ 3 పాటలు చేయండి, బ్యాక్గ్రౌండ్ చేయండి, చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో 2 పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్. అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజా గారు. నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. నీ ముందు ఏదో అనుకున్నాను, కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇక మా డిఓపి ఆయన నాకు బ్యాక్ బోన్ లాంటాడు. వయసులో మాకు చాలా తేడా ఉంటుంది. నా ఆలోచనల్ని తను అప్డేటెడ్గా యంగ్గా ప్రయాణం చేస్తాడు దేవా. మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. కళ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అది ఆ షార్ట్ ఫిల్మ్కి ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ 10లో వచ్చింది. తర్వాత ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద కండక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ అతనికి బెస్ట్ డిఓపిగా అవార్డు వచ్చింది. అప్పుడు జ్యూరీలో ఉన్నది మా మీరు గారే. ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, మీరు గారికి నేను చేస్తున్న విషయం మీరు గారు తెలియదు. బెస్ట్ డిఓపిగా అవార్డు వచ్చింది. నిజంగా దేవా నాకు మొదటి నుంచి ఈ కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి నాతో సపోర్ట్గా ఉన్నాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, నా కో డైరెక్టర్స్ కానీ, నా టీం కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మహిపాల్ మొత్తం చెప్పేశారు. సో మా బ్యాక్గ్రౌండ్ గురించి, మా మహిపాల్ ఈజ్ మై హై స్కూల్ క్లాస్మేట్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్, ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ. ఐ ఆమ్ వెరీ న్యూ పర్సన్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ నాకు వెల్ విషెస్ చెప్పి, ఈవెన్ ఏమైనా మా మిస్టేక్స్ ఉంటే కూడా ఎక్స్క్యూజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, మమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తారని. ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ టు అస్. తర్వాత కమింగ్ టు అవర్ హీరోస్ రోహిత్, భూషణ్ అండ్ మేఘ్నా, రియా. సో వీఆర్ ఆల్ లైక్ వి వర్క్ వెరీ మచ్, వెరీ లైక్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ. చాలా ఏమంటారు, ఒక బాగా కనెక్టెడ్ టీమ్ వర్క్ చేశాము, ఇంక్లూడింగ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అండ్ all the actors who are on the stage, especially like మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మా డైరెక్టర్ చాలా చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఆయన నిజంగానే ప్రాణం మూసారు. మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎంఎల్ రాజా గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. మీరు మ్యూజిక్ చూసే ఉంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. అంటే అఫ్ కోర్స్ ఇంకొకటి చెప్పాలండి. సో విత్ దిస్ యాష్లీ క్రియేషన్స్, అఫ్ కోర్స్ యాష్లీ అంటే మా చిన్నమ్మాయి పేరు. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు 2 అమెరికాలో పుట్టారు. సో అక్కడే ఉన్నారు. సో చిన్న అమ్మాయికి తెలుగు కూడా రాదు. అమ్మాయి పేరు యాష్లీ, పెద్ద అమ్మాయి పేరు శివాని. సో ఆ అమ్మాయి పేరు మీద యాష్లీ క్రియేషన్స్, యాష్లీ మ్యూజిక్ అని 2 స్టార్ట్ చేశానండి. సో అఫ్ కోర్స్ మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దామని నా ప్లాన్, నా ఉద్దేశం కూడా. మీరు తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అఫ్ కోర్స్ మా 2 కొరియోగ్రాఫర్స్ సుమన్ అండ్ విక్రమ్, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసి నేను అనుకున్నట్టుగా పాట చేశారు. తర్వాత నెక్స్ట్ మా డిఓపి మా మహిపాల్ చాలా చెప్పారు ఆయన గురించి. సో హీస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరందరూ మాకు మా సక్సెస్ కి మీరందరూ హెల్ప్ చేస్తారు, మమ్మల్ని డెఫినెట్ గా పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. हेलो, थैंक यू एवरीबडी हियर. और सॉरी मैं मतलब मेरा फर्स्ट टाइम है ये प्रेस है, तो आई एम रियली सॉरी अगर मेरा मिस्टेक हो तो. एंड थैंक यू महिपाल सर, धनंजय सर, मुझे ये चांस दिया इस मूवी में. एंड Namaskaram. Thank you so much everyone for your time, love, patience and for your presence. I hope you will like this project we have made from all our love, all our discipline, support, everything. Thank you Jay sir, thank you Mahipal sir, thank you everyone, thank you Rohit for being a wonderful co-star, and thank you everyone, DOP Garu, choreographer Garu, everyone, thank you. I hope you accept our project and accept me as a Telugu heroine, and thank you so much. థ్యాంక్ యూ ఎవరి వన్. యాక్చువల్ నాకు లిస్ట్లో లేదు నేమ్, మీరు మళ్ళీ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ శ్రద్ధగా భక్తితో పనిచేసాం, చాలా థ్యాంక్స్. అలాగే మెయిన్లీ ఒక్కొక్కరి గురించి చెప్తా. దేవ డార్లింగ్, సూపర్ డార్లింగ్, అదిరిపోయింది డిఓపి. అలానే హీరో హీరోయిన్స్ భూషణ్, రోహిత్ భాయ్, కంగ్రాచులేషన్స్ మీకు. లేట్గా వచ్చాడు లేటెస్ట్గా, మీకు కూడా రాజమౌళి అన్న, మీకు గడ్డంతో వచ్చిన నవీన్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో రిలీజ్ కాబోతుంది సినిమా. పాటలు యాస్లీ మ్యూజిక్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఒకసారి అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ ధనంజయ్ సార్ నన్ను నమ్మి ప్రాజెక్టు నా చేతిలో పెట్టారు. అలానే నేను బాగా పనిచేశానని హ్యాపీ మూడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే డైరెక్టర్ గారికి, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు రావడానికి కారణమైన నా ఫ్రెండ్ రాజ్, అప్కమింగ్ డైరెక్టర్, చాలా థ్యాంక్స్ రాజ్. ఈ ప్రాజెక్టు నా వరకు తీసుకొచ్చావు, చాలా సంతోషం. దగ్గరుండి నడిపించిన రామ్కి చాలా థ్యాంక్స్. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ దగ్గరుండి చూసుకున్నాడు. అలానే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ టు రిలీజ్ అండి. త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హీరోని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ పడిపోయాను అనమాట చూసి. ఇప్పుడు మనం కొత్త హీరో ఎవరైనా చూస్తే ఓ హీ లుక్స్ సో హాట్, సో హ్యాండ్సమ్, సో క్యూట్ అని ఒక ఫస్ట్ వ్యూ వస్తుంది కదా. సో వెన్ ఐ సీ హిమ్ ఆన్ కెమెరా, లెట్ ఇట్ బి 100 times ఆల్సో ద సేమ్ ఫీలింగ్ ఐ గెట్. సో యా, హ్యాండ్సమ్ హస్బెండ్, కీప్ ఇట్ అప్. కాదు, టీజర్ మేమైతే చూసాం యాక్చువల్లీ. ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు రివ్యూస్ ఇస్తారు 1 to 10లో. ఇప్పుడు టీజర్ చూసాక 1 to 10లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 కన్నా ఎక్కువ ఏం లేదా? మీ ఇష్టం అండి, అది ఎంతనే వచ్చు. బట్ నేను అడుగుతాను 1 to 10. ఇన్ఫినిట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. No, but the whole team has really worked very hard, and really I appreciate the whole team. Sir, meedi first movie, but you have done a great job. And sir, director sir, Mahipal sir, he's awesome. చాలా ఫ్రెండ్లీగా ఉన్న టీం, అందరూ చాలా ఎంత మంచిగా మింగిల్ అయిపోయారంటే, అంటే వెనెవర్ లైక్ సారీ రోహిత్ కొత్త మూవీ ఏదైనా చేస్తే ఆబ్వియస్లీ వి బోత్ హ్యావ్ అ డిస్కషన్, చేద్దామా వద్దా, ఎలా ఉంది. ఈసారి రోహిత్ అని అడగకుండా ఓకే చెప్పేశారు. హి వాస్ లైక్ చాలా బాగుంది, నేను చేస్తున్నాను. ఇట్స్ ఓకే. యా, బట్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ వర్క్ ఇస్ రియలీ టూ గుడ్, బికాజ్ no background, no film background, nothing, but ఒక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎవ్రీవన్ నో హూ ఇస్ న్యూ, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ హార్డ్ వర్క్. అండ్ నథింగ్ మచ్, ద హోల్ టీమ్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. మిస్టీరియస్లో చాలా మిస్టరీ ఉంది, అది నేను కూడా చూడలేదు, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మెయిన్లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరుంటేనే మేమందరూ, సో మీరందరూ కొంచెం పాజిటివ్గా రివ్యూ ఇస్తే ఇది కొంచెం ఇంకా మరింత హైకి వెళ్ళి, అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడడానికి మీరే మెయిన్ రీజన్ కాబట్టి, సో ప్లీజ్. అండ్ యా, నేను మెయిన్లీ వచ్చింది మా అన్న కోసమే, నా బ్రదర్ కోసం, బికాజ్ నాకు దీంట్లో మా అన్న మాత్రమే తెలుసు కాబట్టి. సో రోహిత్ అన్న యాక్ట్ చేసిన, తను ఏం చేసినా కూడా నేను మెయిన్ తనకే సపోర్ట్గా ఉంటా. ఈరోజు నా అన్నని ఇంత అంటే బిగ్ మూవీలో అన్నని చూడడం ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ నా ఓన్ బ్రదర్ లాగానే నేను చూశాను కాబట్టి. అండ్ మిస్టీరియస్,
నేను టీజర్ మొన్నే సారీ నా తెలుగు కొంచెం ఆచాచా ఉంది. బాగుంది మాట్లాడు. సో మొన్న నేను లిరికల్ వీడియో చూసినప్పుడనే అన్నకు చెప్పాను, చాలా బాగుండింది. అండ్ టుడే నేను అక్కడ ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్గా ఉండింది. అంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఒకటి ఉంది, మనం వెళ్ళి చూడాలి అనేది. సో నాకంత చాలా నచ్చింది. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మూవీ అందరూ మూవీ చేస్తారు, బట్ ఆ మూవీ ఈ స్టేజ్కి వచ్చడం అంటే ఇక్కడి వరకు రావడం, చాలా మూవీ అక్కడికనే ఆగిపోతుంది, బట్ ఇది ఇక్కడి వరకు రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. అండ్ మరింతగా తీసుకొని వెళ్ళి ఈ మూవీని మేము అందరూ సపోర్ట్ చేసి హిట్ చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్న సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, ప్లీజ్ మా అన్నకి సపోర్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ భూషణ్ గారు అండ్ రియా అండ్ మీరందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మిస్టర్ రియా అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్. ఒళ్ళేదాగ్లి. మీడియా మిత్రులందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ, అలాగే మా ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి, మా అన్న అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అలాగే మా కొరియోగ్రాఫర్కి వాళ్ళ టీం ఉంటుంది, మా మొత్తం మా హీరోయిన్స్ సారీ మేమందరం కూడా మా డైరెక్టర్ గారి, మా ప్రొడ్యూసర్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీగా చేశాం ఈ సినిమా. చాలా ఫ్రెండ్లీ. అంటే నేను చాలా సినిమాలు చేశాను, అలాగే కొన్ని 100 షోలు చేశాను, కానీ మంచి ఫ్రెండ్లీగా ఉన్న డైరెక్టర్, ఇంత మంచి డైరెక్టర్ నేను చూడలేను ఇక్కడ. మా ప్రొడ్యూసర్ గారు కూడా, మా టీం అందరికి మంచి కోఆపరేషన్గా చాలా బాగా. అసలు వాస్తవానికి ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను చెప్తున్నాను కానీ ఈ సినిమాలో నాకు డిఫరెంట్గా ఉంటాయి క్యారెక్టర్. అంత మంచి స్టోరీ అసలు నేనే ఊహించలే. ఆ కట్టవుడితో నాకు ఉంటుంది కథ. చాలా అద్భుతమైనటువంటి సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని. ఈ సినిమాలో ఇవన్నీ మిస్టరీసే ఉంటాయి కాబట్టి నేనేం చెప్పి ఉండదు, ఆల్రెడీ అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మన విలేకరులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు ఇంత మంచి టీం దొరకడానికి కారణం వేమా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నేను కామెడీ చేసే నవీన్ ఒక వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి నన్ను ఒక టైప్లో కనబడించారు. మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు, రాసేది కాదు, నన్ను ఒక వేరే తీరు తయారు చేశారు ఈ సినిమాలో. ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు. అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఇది మిస్టరీ, ఎందుకు లేవు అనేది అది ఒక మిస్టరీ. కానీ సినిమా కూడా మొత్తం మిస్టరీగా ఉంది. ఆ రోజు నేను చేసిన కొన్ని రోజులే కానీ చాలా అసలు నేను ఎప్పుడట్లా ఇటువంటి యాక్టింగ్ చేయలేదు. ఫస్ట్ టైం అంత బాగా చేయించారు మా డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హీరోస్ ఇద్దరు కూడా జబర్దస్త్ ఉన్నారు, మామూలు లేరన్న ఇద్దరు. పాటలలో కూడా బాగున్నారు. ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం. ఇంతకుముందు అన్నయ్య చేసిన 3 సినిమాలు నేను చేసిన, అందులో కూడా బాగుంటాయి. ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు, ఇందాక ఇళయరాజా గారు అన్నారు అలాంటి పాటలు. అండ్ అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు. ఆ పాట సూపర్ సాంగ్స్ అట. ఫస్ట్ సాంగ్ చాలా బాగుందని అని మీరు అప్రిషియేట్ చేసే లోపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది. అండ్ అట్నే కొత్త స్టైల్లో అన్న ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్లో కనబడ్డాయి. ఈ 2 సాంగ్స్ కూడా సూపర్ ఎక్సలెంట్. మా సార్ థ్యాంక్ యూ సార్. మంచి వేషం ఇచ్చి నన్ను పోస్టర్ దాకా తీసుకొచ్చాడు ఈసారి ఈ సినిమా ద్వారా. మంచి పోస్టర్లో నేను అంత బాగా కనబడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్న ఒక్కసారి అన్న పోస్టర్ మన చూస్తారు, ఇక్కడ నేనే. ఈ బట్టతల పోయి ఏ తల వచ్చింది చూడండి, ఇది చూడండి. బాగున్నారు అసలు ఏం సార్ నా కోసం ఇంకో మంచి క్యారెక్టర్ అయ్యాను సార్ పెద్ద సినిమా నెక్స్ట్ పిక్చర్లో. అండ్ డైరెక్టర్ గారు అయితే మంచి విజన్ ఉన్న డైరెక్టర్ గారు. సార్ చూస్తే నేను అనుకోలేదు సార్ ఎట్లా తీస్తాను అనుకున్నా, కానీ ఇంత బాగా ఇస్తారని నేను ఊహించలేదు సార్. అండ్ ట్రైలర్ కూడా అద్భుతం, సూపర్. అండ్ ఇందులో వర్క్ చేసిన మా కెమెరామెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతి టెక్నీషియన్స్కి, అండ్ అలాగే మా నందు మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన గెస్టులు మీ అందరికన్నా. అండ్ బిగ్ బాస్లో మస్తు ఫ్యాన్, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. అవును సినిమాలు. అండ్ మా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. బాగున్నాయి అనుకోలేదు మేడం, మీరు బెంగళూరు అనుకున్నా, మీరు బొంబాయి అనుకున్నా, కానీ మీరు బాగా చేశారు సార్. గుడ్ లక్, మీకు మస్తు పైసలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ కారణం అందరూ డైరెక్టర్ అంటారు కాదు, ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ అనమాట.
ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు లేకపోతే ఈ మీడియా అనేది ఉండదు, ఈ సినిమా అనేది ఉండదు అనమాట. సో ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ ఎవరితో పోలుస్తానంటే ఒక ఫార్మర్తో పోలుస్తానంట. ఒక రైతు లేకుంటే మనము 3 పూట్ల తినలేము, ఒక ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అస్సలు చేయలేము. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫార్మర్ అండ్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటేనే ఈ మీడియా వచ్చారు, ఈ డైరెక్టర్ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఈ ఆర్టిస్ట్ అందరూ ఫామ్ అయ్యారనమాట. సో అలాగే సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్. ప్రొడ్యూసర్ వాళ్ళు లేకుంటే సినిమానే అస్సలు రాదు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, ఈ సినిమా మీకు సక్సెస్ మిస్టీరియస్ లా కాకుండా హ్యూజ్ గా రావాలి. సక్సెస్ హాస్ టు బి స్పీక్ లౌడ్. సినిమా మిస్టీరియస్ గానే ఉండింది, సక్సెస్ మాత్రం పెద్దగా ఉండాలి సార్. ఓకే, అండ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే నేను యాక్చువల్గా నేను డైరెక్టర్ అనమాట, నాకు తెలుసు. ఫస్ట్ టైం హీరోయిన్ డామినేట్ చేసిన హీరో అనమాట రోహిత్ గారు. సో హీరోయిన్ కంటే బాగున్నారు హీరో. సో అన్నా నైస్, సారీ ఓకే పర్లేదండి. ఒక్కొక్క సినిమా ప్రతిసారి హీరోయిన్ కోసమే సినిమాకి రావాలి అందరూ ఆడియన్స్, హీరో కూడా కోసం రావాలి కదా. సో దానికోసం మెన్ ఆర్మీ మొత్తం మీ వల్లే వస్తుంది, ఆబ్వియస్లీ రావాల్సిందే ఇంకా. సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారు, అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ ఎఫర్ట్స్ అందరికి, ఎందుకంటే ఇక్కడంతా యంగ్ బ్లడ్ లేకుండా కొత్త బ్లడ్ ఉందన్నమాట. కొత్త బ్లడ్ పవర్ ఎక్కువ. సో ఈ కొత్త బ్లడ్ అందరికి పవర్ ఎక్కువ ఉంది. ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమే ఓల్డ్ బ్లడ్. వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వీళ్ళందరూ లాక్కొచ్చారనమాట. సో ప్లీజ్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి, బికాస్ మీరు సపోర్ట్ చేస్తేనే సినిమా పైకి లేస్తుంది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి సిల్వర్ స్క్రీన్ మీద పడేది కొత్త పాత అనే డిఫరెన్స్ ఉన్నదన్నమాట. సిల్వర్ స్క్రీన్ మీద రేపు చిరంజీవి గారి బొమ్మ అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి, చిన్న సినిమా అయినా సిల్వర్ స్క్రీన్ మీద పడాలి. సో సిల్వర్ స్క్రీన్ లో చూసే ప్రతి ఒక్కరూ కొత్త టాలెంట్స్ కి సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేద్దాం. సో ఈ సక్సెస్ మీరు సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకి వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్. సో ఇలాంటి సినిమాలు మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కో ఆర్టిస్ట్ మెయిన్ హీరోయిన్స్ అందరికీ, అలాగే సాటి తోటి ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మహి గారు మాట్లాడేశారు, డైరెక్టర్ గారు. ఆయనతో ఒక 30 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ దేవా ఇట్స్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఇందాక ఏదైతే వాట్ ఈ సెడ్ కళ ఇట్స్ ఏ షార్ట్ ఫిలిం, అది చేసాం మేము ఆయన నేను. అప్పటి నుంచి మా అన్నగారు నాకు అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు కానీ ఇంకో అమ్మ కొడుకులాగా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవా లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక మా భూషణ్ గురించి రోహిత్ గారి గురించి చెప్పక్కర్లేదు. సో మా అమ్మాయి తనకు ఫాదర్గా చేశాను నేను. అయితే ఈ సినిమాలో రొటీన్గా చేసే క్యారెక్టర్స్ కంటే భిన్నంగా నాతో చేయించారు మహి గారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, డబ్బింగ్ చెప్పేప్పుడు తెలిసింది నేను ఏం చేశాను అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ నో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ముందుగా అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నా కోసం వచ్చిన గెస్ట్, మా పాత్రికేయుల మిత్రులకి, మీడియాకి, వాళ్ళందరికీ నమస్కారం. సో ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎపిసోడ్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా ఇది చెప్పాలి, ఈ మిస్టీరియస్ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఆల్, నేను యాక్ట్ చేశాను కాబట్టి చాలా యాప్ట్గా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా క్రూ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఆ టైటిల్కి యాప్ట్ చేస్తున్నారు. మనందరినీ ఆ క్యారెక్టర్స్లో ఉంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదాకా ఆ పోస్టర్ నాకు తెలియదు, చాలా మిస్టరీగా పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. నిన్న కూడా అడిగాను, సార్ ఏం సార్ పోస్టర్ చూపించలేదంటే, నీకు ఒక మిస్టరీ భూషణ్ సస్పెన్స్ వచ్చి చూద్దు అన్న. ఇప్పుడు వచ్చి చూశాను ఆ పోస్టర్ అనమాట. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి నన్ను అప్రోచ్ అయ్యి ఒప్పుకున్న తర్వాత, సార్ ఇంకో క్యారెక్టర్ ఎవరు సార్, ఇంకోటి ఎవరు అంటే చెప్తా అని చెప్పి లాస్ట్లో రోహిత్ని చూపించారు మిస్టరీగా పెట్టి. సో ఎవ్రీథింగ్ ఒక మిస్టరీగానే నడుస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అలానే మిస్టరీగానే ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమెరామెన్ దేవా గారు ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఇటు అటు తెగ తిరిగేస్తూ ఉంటాడు. అరే ఏమైందిరా చెప్పరా అంటే చెప్పడు, తెగ నడివేస్తుంటాడు. తర్వాత ఎప్పుడైనా మా నోటితో కూర్చుంటే తెల్లారుతుంది అనమాట, కిటికీలు తెల్లారుతుంటే అలా కాదు, వచ్చి కూర్చుంటాడు. ఏదైనా సీన్ చెప్పంటే మ్యూజిక్ ఆన్ చేసి సీన్ అంతా చెప్తుంటాడు. వాడు ఒక మిస్టరీలో చెప్తుంటాడు, ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాదు. సో అలాంటి టాలెంటెడ్ క్యారెక్టర్స్. అది కూడా కాకుండా చాలా ఇలా చాలా ఫస్ట్లో ఈ సినిమాలో పాటలు లేవన్నారు, స్టోరీ చెప్పినప్పుడు సాంగ్స్ లేవు, మీ రొమాంటిక్ బిట్ ఒకటే ఉంటుంది. చాలా
ఇది 1 minute 2 minutes రొమాన్స్ బిట్ ఉంటుంది అంతే భూషణ్ అన్నారు. ఓకే సార్ అన్నాను. షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. సడన్గా ఒకసారి సాంగ్ షూట్ చేయాలి భూషణ్ అన్నారు. సాంగ్ షూట్ అది ఎప్పుడు వచ్చింది సార్, ఒకసారి సాంగ్ అనేది వినిపించండి. లేదు అదొక మిస్టరీ అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత నాకు సాంగ్ షూటింగ్కి వెళ్ళే ముందు చెప్పారనమాట, ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు ఆ సాంగ్స్ విని నేను అబ్బా అద్భుతంగా ఇచ్చారు సార్ అని. సో అలానే సార్ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మా హీరోయిన్స్, మై కో యాక్టర్స్, ఎవ్రీబడి. సో మిస్టీరియస్ అనే యాప్ టైటిల్ అనుకుంటున్నాను. అలాగే మా టీం అంతా కూడా చాలా మిస్టీరియస్గా ఉన్నారు. సో ఐమ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్ మై కో స్టార్స్ team and everybody, Vema, Raj, Dev, everybody, all the technicians, everybody. Once again, thank you so much for this opportunity and please spread the teaser everywhere. Thank you so much. Good evening guys. Thank you so much for being here. Especially all the media friends, well wishers, me time, me support, me presence. My team andarki చాలా valuable anamata. So thank you so much for being here. And nannu chustuntaru Big Boss lo ఐఎమ్ లిటిల్ బిట్ సైలెంట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడను. సో ఇక్కడ కూడా తక్కువనే మాట్లాడి వెళ్ళిపోతాను. కానీ కీ ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి. మిస్టీరియస్ కదా, ఎవరు మిస్టర్ అంటే ఎవరు ఏంటి అనేది ఎలా అయ్యింది అన్న కొన్ని లీక్ ఏమైనా ఇస్తారు? షూర్ డెఫినెట్. సో మిస్టీరియస్ అంటే మీరు టైటిల్ చూసారు కదా, మిస్టీరియస్ అంటే డెఫినెట్గా ఇందులో మిస్టరీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్ ఇదైతే నిజమే, బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్, ఇమోషన్ అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో టీజర్ చూసిన తర్వాత నేను ఒక హింట్ ఇస్తాను. అది ఏంటంటే ఈ టీజర్ని మీకు ఇంకా టీజ్ చేస్తుంది. లైక్ యూ విల్ బి మోర్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సో దట్ ఈస్ ద హింట్. ఇది కూడా మిస్టీరియస్ దొరికిందా? అంతే కదా సార్, ఇంకా రివీల్ చేయమంటారా? మెరీనా గారు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అదిగో ఏం దొరకలేదట, ఇంకేమైనా ట్రై చేస్తారా? ఎక్కువ చెప్పారా? మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నా. టీజ్ అన్నారు కదా, కొంచెం టీజర్ అంటే టీజర్. ఇప్పుడు మిమ్మల్ని కూడా టీజ్ చేస్తున్నా అంతే. పర్లేదు చేసుకోండి. యా. సో ఎనీవేస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహిపాల్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఓకే యా సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ జయ్ సార్ ఈజ్ వెరీ హంబుల్ మ్యాన్. అంటే ఐఎమ్ లర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. ద వే హీ టేక్స్ థింగ్స్ ఫర్దర్, ద డెడికేషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే ఒక థింగ్ డిసైడ్ అయితే అది చేయాలి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నో మ్యాటర్ వాట్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ రియలీ వెరీ హార్డ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో హార్డ్ వర్క్ చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరితో నేను ఏదో సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్ ఐ హ్యావ్ వర్క్ విత్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ మై క్రూ, కాస్ట్, ప్రొడక్షన్, మేకప్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అందరిది వాల్యూ అంటే ఈ మూవీలో ఈక్వల్గా ఉంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ కాకుండా వీ వర్క్ రియలీ హార్డ్ ఎవ్రీ వన్. సో వీ వాంట్ all of you to come to the theaters and watch our movie and bless us. We need all your support guys. పోయి సంపాదించేస్తారు ఈజీగా అనుకుంటారు. అక్కడ మీరు బయటికి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి సంపాదించినవి ఇలాంటివంతా ఒక హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఒక సినిమా మీద పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. అది చేతిలోంచి అలా వెళ్తూ ఉంటుంది. అది తిరిగి వచ్చే వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి. సో బట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కూల్గా ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? పర్ఫెక్ట్ రీజన్ అంటే అండి, నాకు తెలిసి మా డైరెక్టర్ చాలా బ్యూటిఫుల్గా దీన్ని ప్రొడక్షన్ చేశారు. తర్వాత ఎంఎల్ రాజా గారు కూడా మా సాంగ్స్ చాలా చూసారు, మీరు చాలా కనెక్ట్ అయ్యాయి. సో అదే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. తర్వాత డబ్బులు ఒక్కటే కాదు, మన కష్టం ఉంటుంది. అఫ్కోర్స్ ₹10 మీరు అన్నట్టు కష్టపడి సంపాదించింది, ఏం ఫ్లూక్ మనీ రాలేదు నాకు ఎప్పుడు జీవితంలో. కానీ ఈసారి మాత్రం మా ప్రేక్షకులు ఆదరించి నేను పెట్టింది వాళ్ళు డెఫినెట్గా నాకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్లస్ ఈ మూవీ ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ అంటే వాళ్ళ వర్క్, తర్వాత వాళ్ళ మూవీ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశాం కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి.
రియల్ లైఫ్లో కానీ దీంట్లో కానీ సో డైరెక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఎట్లా ప్రాక్టీస్ చేశారు, వీళ్ళందరితో కొత్త చేశారు మీ ఎక్స్పీరియన్స్? సార్ నేను ప్రొఫెసర్ కాదు సార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్. నేను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ రిజిస్ట్రారు. నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోనే జాయిన్ అయ్యాను సార్. నేను 1986లో 87 ప్రాంతంలో యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినా. తర్వాత కొన్ని సినిమాలకి అసోసియేట్గా పనిచేస్తున్న టైంలో నేను జాబ్లో జాయిన్ కావడం జరిగింది. ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను సినిమా పరిశ్రమ వదిలిపెట్టలేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను సినిమా పరిశ్రమకు టచ్లో ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేస్తూ, అప్పుడు దూరదర్శన్ బాగా ఫిక్స్ టైంలో కూడా టెలిఫిలిమ్స్ చేస్తూ అలా కంటిన్యూ అవుతున్నాను సార్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. నా గురువు గారు పిఎన్ రామచంద్రరావు గారు, ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాకి చాలా ఉపయోగపడిందండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సినిమా పరిశ్రమ ధోరణికి మనం ఎలా వెళ్ళాలనేది నేను బాగా క్యాచ్ చేశాను. దానికి తగ్గట్టుగానే కథ రాసుకున్నాను. సో క్యారెక్టర్స్ పరంగా తీసుకుంటే సార్ ఇద్దరు హీరోలు సినిమాకి ఎంత న్యాయం చేశారనుకుంటున్నారు? 100% చేశారు సార్. ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు. చాలా ఆ సినిమా చూస్తే కానీ అర్థమవుతుంది. నిజంగా డైరెక్టర్ ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్గా ఛాయిస్ చేసుకున్నాడు ఆర్టిస్టులు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. పూర్తిగా న్యాయం చేస్తారు పాత్రకి. సో ప్రొడ్యూసర్ అప్రోచ్ అయినప్పుడు సార్ ఏ పాయింట్ మీద ఆయన నచ్చి మీరు ఎక్స్పీరియన్స్? సార్ మా ప్రొడ్యూసర్ది మొత్తం హాలీవుడ్ టేస్ట్. ఆయన కొంత ఇంగ్లీష్ సినిమాలు ఆ రేంజ్లో ఎక్కువ మ్యూజిక్ కానీ, సినిమా పాయింట్ కానీ, ప్లాట్ కానీ, ప్రజెంటేషన్ కానీ ఆ రేంజ్లో ఉండాలని అనుకున్న టైంలో నాకు చెప్పాడు అతను. సినిమా చేస్తే మన ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఒక బడ్జెట్, అంటే మరీ ఎక్కువ బడ్జెట్ కాకుండా, పెద్ద బడ్జెట్ కాకుండా ఒక బడ్జెట్లో ఒక డిఫరెంట్ స్టోరీ ఇస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని నాకు చిన్న ఒక సూచన చేసినప్పుడు దాని తగ్గట్టుగా నేను నా మైండ్లో ఉండి అప్పుడు కథ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు చెప్పాను ఫస్ట్ టైం కథ. చెప్పిన తర్వాత అతనికి బాగా నచ్చింది. అతను అనుకున్న రేంజ్లోనే స్క్రీన్ ప్లే ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేశాడు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇలాంటి థ్రిల్లర్ స్టోరీస్కి ఏంటంటే, క్రైమ్ థ్రిల్లర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇందులో మీకు ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు, డైరెక్టర్ సార్ ఎలా ఇచ్చారు, అండ్ బీజిఎం ఎలా ఉండిపోతుంది? డెఫినెట్లీ అండి, మొత్తం ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి ఇవ్వాలి. మరి స్కోర్ డిజైన్ యాక్చువల్లీ ఇట్లాంటి పాయింట్ తోటి జనరేట్ అయిన ఎవ్రీ ఫిలిం స్కోర్ బేస్డ్ వెళ్తుంటుంది. ఖచ్చితంగా కీ రోలు ప్లే చేసింది మ్యూజిక్కి. సో ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పి చేయించారు నాకు. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అన్నిటికీ మీరే రాస్తారు? అవునండి, యాక్చువల్లీ లిరిక్స్ విషయంలో ఏంటంటే డైరెక్టర్ గారికి ఎక్కువ సాహిత్య పైన పట్టుంది, ఆల్వేస్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో. యాక్చువల్ ప్రొడ్యూసర్ గారికి ఏంటంటే మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దానివల్ల మంచి పాటలు ఈజీగా చేయగలిగాం. చాలా తక్కువ టైంలో చేసాం, ఎక్కువ రోజులు కూర్చొని కూడా ఏం చేయలేదు. తక్కువ టైంలో ఒకటే ట్యూన్ ఫైనల్ అలా అయింది. డబ్బులు సంపాదించుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనుకుంటారు, బట్ మీరు సినిమా మీద ప్యాషన్తో వచ్చి, అంటే ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా ఒక మంచి సినిమా తీసుకురావాలి అని కాస్టింగ్ కూడా అందరినీ తీసుకుని చేశారు. బట్ ఎంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు మిస్టీరియస్ అనేది థియేటర్స్లో అలరించిపోతుంది అని? సో కాన్ఫిడెన్స్ అంటే అండి, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను లైఫ్లో ఏదైనా సరే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పాజిటివ్గానే తీసుకుంటాను. అలాగే ఇది కూడా చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్దామని నా ఇది. అది కాకుండా మీరు అందరూ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, సో అందరు చెప్పేదాన్ని బట్టి ఆ పాజిటివ్నెస్ నాకు ఇంకా పెరుగుతుంది. ఐఎమ్ మచ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు రాక్. బాగున్నారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కొడతారా, ఎవరిని తిడతారా అనే స్క్రీన్ మీద కనిపించగానే అట్లా కనిపిస్తుంది. క్యారెక్టర్ అంతా అదే రోల్తో ఉంటుందా, నా మిస్టరీస్ మీ సినిమా టైటిల్స్ దగ్గర ఉంటుందా? ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్యారెక్టర్ అంటే ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి ఆరోగెంట్గా రూడ్గానే ఉంటాడు కొంచెం అప్పుడప్పుడు. సో త్రూఅవుట్ సినిమా ఒకటే స్టైల్ వెళ్తుంటుంది కానీ బట్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పాను కదా, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అనేది కూడా తెలుస్తుంది. సో అది మీరు సినిమా చూస్తే చెప్తా గ్యారంటీగా. భూషణ్ గారు, మీ క్యారెక్టర్ నుంచి ఏమైనా మెసేజ్ ఏమైనా ఇచ్చేదే ఉండదు సినిమాలో? నేను మెసేజ్ ఇచ్చే అంత పెద్దోడిని కాదు, క్యారెక్టర్లో కూడా ఇచ్చే అంత లేదు. మెసేజ్లు చెప్తే ఎవరు వినరు, వేస్ట్. సో మెసేజ్ అంటూ ఏం చెప్పట్లేదు. ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ మూవీ. సో మీరందరూ కూడా తప్పకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే కాబట్టి కంపల్సరీ థియేటర్కి వచ్చి ఒక 2.5 hours ఎంటర్టైన్ అయ్యే మాత్రం కంపల్సరీగా చెప్పగలుగుతాం. ఓకే, లుక్ వైజ్ చూడడానికి మాస్ హీరో లాగా ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మాస్గా?
ఇప్పుడు ప్రజెంట్ ఇది రిలీజ్ అవుతుంది. దీని తర్వాత నేను వచ్చినవాడు గౌతమ్ అని మన అశ్విన్ అన్న సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. దాంతోపాటు అదే ప్రొడ్యూసర్ గారు ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నెగిటివ్ మాస్ రోల్. ఓకే, అడ్వాన్స్. Yeah, it is my debut film, Telugu debut film. So the experience was very nice. You know, it was a challenging thing for me because I don't know Telugu language. So, but it went very easily, and yeah, I'm like the hero and the sir and producer sir, hero, everybody was supportive. So when the team is supportive, then everything is easy. When the team is friendly, then you can do whatever you want. So yeah. తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడు విజువల్స్ చూశారు కాబట్టి, ముందు చూసారో లేదో నాకు తెలియదు, చూసుంటే మెరీనా గారు ఏమంటారు అసలు? అంటే కొంచెం రొమాంటిక్గా సీన్స్ ఉన్నప్పుడు ఏమన్నా అంటారా? రొమాంటిక్ అంటే చాలా నీట్ రొమాంటిక్ ఉంది అది. సో నాకు అసలు అయితే అది దాని గురించి అయితే నేను ఆలోచించలేదు. సో ఐ వాజ్ ష్యూర్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ షీ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్. మా ఫీల్డ్ ఏంటి మా అందరికీ తెలుసు. షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. సో తన జాబ్ ఇంకా బాగా అర్థం చేసుకుంటుంది నేను ఏదైనా చేస్తున్నానంటే. సో అలాంటిది ఏం లేదు యాక్చువల్లీ. జస్ట్ ఫన్నీ. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత ఒక బిగ్ బ్రేక్ అనే దానికోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందరూ బిగ్ బాస్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఇది బిగ్ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నారా? డెఫినెట్గా బిగ్ బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే లైక్ బిగ్ బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను కానీ ఇక్కడ వరకు రాలేదు అది. సో ఇది వచ్చింది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు మహిపాల్ సార్ అండ్ జయ్ సార్. చాలా హార్డ్ వర్క్, చాలా డెడికేషన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ద టీమ్ ఫర్ దాట్. తెలుసుకున్నారు. బట్ మీకు మీరు రాసినప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, విజువల్గా చూసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? అంటే అఫ్ కోర్స్ మన భూషణ్ గారిది అనుకోండి వాళ్ళ సీన్స్ అదిరిపోయినాయి, అండ్ ఆయన అనుకోండి సీనరీస్ అదిరిపోయినాయి. బట్ మీకు ఏది ఎగ్జైట్ చేసింది? నాకు రెండు పాటలు ఎగ్జైట్మెంట్. ఎందుకంటేనండి అది రాశారు కాబట్టి అలా లేదు అంటే జోనర్స్ సెపరేట్ కదా. ఒకటి ప్యూర్ జెన్యున్ మెలడీ అండ్ ఒకటి ఫుల్ రొమాంటిక్ మెలడీ. సో జోనర్స్ సెపరేట్ కాబట్టి నేను 2 సాంగ్స్ని బాగా ఎంజాయ్ చేసి రాశాను. మ్యూజికల్గా కూడా డిఫరెంట్ జోనర్స్లో ఉన్నాయి కాబట్టి సాంగ్స్. సో ఏమో భూషణ్ మిస్ అయినట్టు చెప్తున్నారు. బట్ కోఇన్సిడెన్స్ అదే అది భూషణ్ మిస్ అవుతారా వేరే మిస్ అవుతారా అనేది కథలో ఉంటుంది. అది జస్ట్ ఒక అది అంటారు ఒక చిన్న మాత్రమే, క్యూరియాసిటీ మాత్రమే. టీజర్లో ఉన్నట్టుగా సినిమా ఉంటుందా లేదా అనేది మిస్టీరియస్. మ్యూజిక్ అంటే గుర్తొస్తాడు, ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే అంటే టైటిల్ మాత్రం చాలా మిస్టీరియస్ గా ఉంది సార్. మిస్ అని పెట్టారు, లాస్ట్ లో ఒక మిస్సింగ్ అని చెప్పి టీజర్ లో వదిలారు. కాకపోతే ఆ మిస్ టీరియస్ ఆ స్పెల్లింగ్ అదంతా కొంచెం చాలా క్రియేటివ్ గా ఉంది. ఏంటి దీని వెనక ఏదన్నా కొంచెం అంటే జనరల్ మిస్టీరియస్ వర్డ్ పెడితే అందులో పెద్ద స్పెషలైజేషన్ ఏమి ఉండదు. కాబట్టి కథని బాగా ఆలోచించి కథ ప్రకారంగా ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ టైటిల్ కావాలని నాకు ప్రొడ్యూసర్ అడిగాడు. ఫస్ట్ తెలుగు టైటిల్ అనుకున్నాం, తెలుగు వద్దు, ఈ కథ బట్టి చూస్తే ఒక ఇంగ్లీష్ టైటిల్ ఉంటే బాగుంటుంది, ఇది అందరికీ అన్ని ఏరియాలకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ టైటిల్ రొటీన్ కాకుండా డిఫరెంట్గా పెట్టాలని అతను సజెస్ట్ చేసినప్పుడు బాగా ఆలోచించి కథ మిస్టీరియస్, టోటల్గా ప్రతి పాత్ర ఒక మిస్టీరియస్, ఇది నేరేషన్ ఒక మిస్టీరియస్గా ఉంటుంది కాబట్టి MYST పెడితే బాగుండదు, ఇది ఒక మిస్టీరియస్, ఒక మిస్ ఉండి ఒక మిస్ మీద జరిగే ఒక మిస్సింగ్ మీద జరిగే సబ్జెక్ట్ లాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు మిస్టీరియస్ అని పెట్టాను. అంటే సూపర్. సో బట్ మీరిద్దరు ఉన్నారు, ఇప్పుడు మీరిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు యంగ్స్టర్స్, మీరు కొంచెం 20s అవన్నీ దాటే సార్. బట్ ఒకసారి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే, ఒకరేమో కూల్ గా ఐస్ లా ఉన్నారు, ఇంకొకరేమో రాగా ఫైర్ లా ఉన్నారు. మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరికి సింక్ అవుతాయి? ఇద్దరులో నాకు ఇద్దరు సింక్ అవుతారు. మీకైతే ఇద్దరు సింక్ అవుతారు. మా ఇద్దరికా? అదే మా ఇద్దరులో నాకు కాదు కదా, మీరు అండ్ మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరికి సింక్ అవుతాయి అంటున్నాను. హీరో హీరో. ఓకే. నాకు రోహిత్ సెట్ అవుతాడు, ఆయనకు భూషణ్ సెట్ అవుతాడు. ఆల్రెడీ ఇందాకే ఒకటి వేసారు, ఆయన టేస్ట్ అలాంటిదని చెప్పి మీరు మళ్ళీ నేను మంచి బాల్ ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా మంచి బాలుడే. ఈజ్ ఆల్సో గుడ్ గై, జస్ట్ ఫన్ అనుకుని. బట్ మీ ఫ్రెండ్ మమ్మల్ని బాగా ఎగ్జైట్ చేశారు. సూపర్ సార్, సూపర్. హానెస్ట్ ఆన్సర్ అండి, నేను కమర్షియల్ గా ఏమి ఉంటుందని అయితే నేను అనుకోలేదండి ఫస్ట్. కాకపోతే ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుదామనే నా ఫస్ట్ నుంచి తపన. సో ఒక మ్యూజిక్ పరంగా నేను వేరే సినిమాలు చూసినా, వేరే మ్యూజిక్ విన్నా, నేను ఎలా కనెక్ట్ అయ్యాను, ఆ సినిమాను నేను ఎలా చూశాను, టికెట్ కొని వెళ్ళాను, తర్వాత దాన్ని ఎన్నోసార్లు
అంటే అఫ్ కోర్స్ ఏ ప్లాట్ఫామ్లో కానీ చూశాను. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమాని, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాని తీస్తే డెఫినెట్గా నేను సరే ఇంత కమర్షియల్ విషయం కంటే ఎక్కువ కూడా ప్రేక్షకులు ఆదరిస్తే ఆటోమేటిక్గా మా కమర్షియల్గా సక్సెస్ అవుతామన్న ఒక ఫీలింగ్ మనసులో ఉంది. సో అలాగే నేను ముందుకెళ్ళానండి. అంటే సినిమాలు ఇవాళ వచ్చిన ప్రొడ్యూసర్ 1-2 సినిమాలు చెడిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎస్ అండి, మీకు అన్నట్టు యాష్లీ క్రియేషన్స్, తర్వాత యాష్లీ మ్యూజిక్ అని మీరు చూసే ఉంటారు లోగోస్. సో యాష్లీ అనేది మా చిన్నమ్మాయి, సో తన పేరు మీదే పెట్టాను. సో కంపల్సరీ ఆ గ్రోత్ తీసుకురావాలని చెప్పేసి నేను మూవీ ఇండస్ట్రీస్కి వచ్చానండి. సో అది ఇంకా ముందు కంటిన్యూ చేద్దామని ఉంది ప్లాన్. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు యాజ్ మీరు డైరెక్టర్గా ఒక ఆడియన్గా? హెవీగా ఉంటుందండి బాగా సినిమా, ఎందుకంటే సినిమాకి అవసరం. సో అలా పాటలు మెలోడియస్గా చేశాము, స్కోర్ సిచ్యువేషన్ బట్టి చేసాం. యాక్చువల్లీ సినిమా వచ్చేసరికి భూషణ్ గారిది అండ్ రోహిత్ భాయ్ వీళ్ళ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటాయి. సో స్కోప్ ఉంది, ఎవ్రీ ఆర్టిస్ట్కి చాలా స్కోప్ ఉంది. ఆ స్కోప్ని బట్టి స్కోర్ డిజైన్ చేయడం జరిగింది. సో అందుకనే ఆ హెవీనెస్ కనిపిస్తుంది సార్. సో మ్యూజిక్ డైరెక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరి దగ్గర చేశారు అసలు మీ ఎంట్రీ? నేను మ్యూజిక్ కాలేజ్లో నేను వైలిన్ డిప్లొమా చేసి వచ్చానండి. పియానోలో నేను గ్రేడ్స్ చేశాను. సో నాది జర్నీ అలా జరిగింది స్టూడెంట్స్లో. అవన్నీ ఇక్కడికి స్కోర్ అయింది? అవునండి, చాలా అడ్వాన్స్ నాకు ప్లస్ అయింది. కర్ణాటక సంగీతం టచ్ ఉండడము, కొంచెం వెస్టర్న్ మ్యూజిక్ టచ్ ఉండడం, రెండు కలిపి ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది వర్క్, సినిమాటిక్ స్కోర్ చేయడానికి కానీ సాంగ్ చేయడానికి కానీ. బికాజ్ ఐ మీన్ మీ కట్అవుట్కి ఆ పోలీస్ యూనిఫామ్ అనేది బాగా యాప్ట్, బాగా సెట్ అయింది. సో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి అసలు సినిమా మొత్తం? అంటే నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు సో మొత్తం కథ అంతా చెప్పారు, సో ఇలా ఉంటుంది అని. సో మెయిన్ అండర్లైన్ కరెంట్ అనేది ఈ క్యారెక్టర్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అది నాకు ఎగ్జైట్ చేసింది. అండర్లైన్ కరెంటు ఈ త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ అంతా ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అది నాకు బాగా ఎగ్జైట్ చేసింది. తర్వాత ఈ క్యారెక్టర్లో కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్లో నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ కనిపించింది. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. సో అది కూడా ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపించింది. అండ్ ఈ క్యారెక్టర్స్ కొన్ని షేడ్స్ ఉంటాయి, రేపు పొద్దున్న మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను కొంచెం నాలో ఉండే నటుడిని బయటికి తేవచ్చు అని ఒక చిన్న స్కోప్ కనిపించింది. సో డైరెక్టర్ గారు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా ఇలా చెప్పినట్టు ఇదే చేస్తాను సార్ నేను కూడా ఫస్ట్ దాని మీదే కూర్చున్నాను. సో డైరెక్టర్ సార్ కూడా దాని మీదే కూర్చున్నారు. సో ఆ డైరెక్టర్ సార్ ఒప్పుకుని తర్వాత ప్రొడ్యూసర్ గారు అయితే ఇమీడియట్గా ఆయన ఫిక్స్ అని చెప్పి చేశారు. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. సో వెరీ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ. सुपर एक्सपीरियंस बहुत अच्छा था. मेरे डायरेक्टर सर, रियली उनको थैंक यू बोलना चाहूँगी. बहुत सपोर्टिव मेरे डायरेक्टर सर एंड धनंजय सर, और टीम, माय को एक्टर्स रोहित एंड भूषण, दे आर वेरी सपोर्टिव. थैंक यू. ఎన్టీ రోల్స్గా ఉంటాయా, స్నేహంతో ఉండి ప్రెజెంటేషన్ అట్లా ఉంటుంది మీ క్యారెక్టర్స్? యాక్చువల్లీ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు మన ఒరిజినల్ క్యారెక్టర్స్ని తగ్గట్టుగా సినిమాలో కూడా. డైరెక్టర్ సార్ చెప్పారు కామ్ అండ్ సెటల్, కానీ దాంట్లో కూడా ఒక అగ్రెషన్ ఉంటుంది, కానీ అగ్రెషన్లో కూడా ఒక కామ్నెస్ ఉంటుంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. మిస్టరీ అన్నమాట, మిస్టరీ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు షో డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో నాలో కూడా సారీ నేను క్యారెక్టర్ ప్లే చేసిన విరాట్ అని. సో ఆ క్యారెక్టర్కి ఏంటంటే అన్ని షేడ్స్ ఉంటాయి. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్, సేమ్ టు ద భూషణ్. సో అలానే యాజ్ చెప్పారు కామ్నెస్ కూడా ఉంటుంది, సటల్నెస్ అండ్ అగ్రెషన్ కూడా ఉంటుంది, మిక్స్ ఆఫ్ ఆల్.